హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జనవరిలో 20 to 25 మధ్యలో ఒక భారీ నోటిఫికేషన్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ నోటిఫికేషన్ గురించి నేను చెప్పిన వెంటనే చాలామంది అయితే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. వారి గురించి నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. ఆంధ్ర తెలంగాణలో కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చని మనం చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రాలో అయితే మాత్రము 100% అనేది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. అంటే చాలామంది 100% ఉన్న వారికి జాబ్స్ అనేది రాలేదు. కాబట్టి మనకు నోటిఫికేషన్ వచ్చిన ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఈ 100% ఉండే వాళ్ళంతా కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను అనుకుంటుండే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆంధ్రాలో మినిమం 95 to 100% మధ్యలో ఉండే వారికి మాత్రమే జాబ్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ తెలంగాణ కూడా చూసినట్లయితే మనకు ఆంధ్ర వాళ్ళు కంపల్సరీగా భారీగా తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. దాని పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కట్ ఆఫ్ అనేది చాలా వరకు తగ్గదు. దాదాపు 94 to 100 మధ్యలోనే కట్ ఆఫ్ ఉంటుంది. నేను అనుకుంటున్న నా ఎక్స్పెక్టేషన్ బట్టి అండి, మీరు అర్థం చేసుకోవాలి, 94 to 100 మధ్యలో మాత్రమే కట్ ఆఫ్ ఉంటుంది. ఏ రాష్ట్రాల్లో మా కట్ ఆఫ్ పరంగా ఏ రాష్ట్రాల్లో మేము అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. మీరు కూడా గ్రౌండ్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. ఎవరి మీద ఆధారపడొద్దండి. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, అన్ని రాష్ట్రాల్లో మనం అప్లై చేయడానికి కుదరదు. ఆంధ్ర అండ్ తెలంగాణ అభ్యర్థులు అన్ని రాష్ట్రాల్లో మనం అప్లై చేయడానికి కుదరదు. ఎందుకంటే మన ఎస్ఎస్సిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 లాంగ్వేజ్లో మనకు ఉంటాయి. కాబట్టి ఈ 3 లాంగ్వేజ్లు ఏ రాష్ట్రానికి ప్రథమ భాషగా అంటే మాతృభాషగా ఉంటాయో ఆ రాష్ట్రాలకు మాత్రమే మనం అప్లై చేయవలసి ఉంటుంది. అంటే ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ ఈ 3 భాషల్లో ఏ ఒక్క భాష అయినా ఆ రాష్ట్రంలో మాతృభాషగా ఉన్న వాటి మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ లిస్టు కూడా మీకు పైన చూపించిన విధంగా చూడండి. మనకు ఆంధ్రప్రదేశ్లో మనము తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు సంబంధించిన అంటే మీకు ఎస్ఎస్సి మెమోలో తెలుగు భాష ఉండే వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు అప్లై చేయాలి. ఓకేనా? ఈ విధంగా నెక్స్ట్ అస్సాంకు మనం అప్లై చేయలేం. అస్సామీ అనే భాష ఉంటుంది కాబట్టి మనము అప్లై చేయలేం. నెక్స్ట్ బీహార్లో హిందీ ఉంటుంది కాబట్టి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో హిందీ ఉంటుంది కాబట్టి అప్లై చేయొచ్చు. హిందీ అనేది మన ఎస్ఎస్సి మెమోలో ఒక లాంగ్వేజ్గా మనం చదువుకున్నాం కాబట్టి కంపల్సరిగా హిందీ అని ఉండే ఏ రాష్ట్రానికైనా మనం అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఢిల్లీ హిందీ ఉంది కాబట్టి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనము గుజరాత్లో అప్లై చేయలేము. నెక్స్ట్ హర్యానా మనం అప్లై చేయొచ్చు. హర్యానాలో హిందీ ఉంది కాబట్టి మనం అప్లై చేయొచ్చు. పైన చెప్పినుండే లిస్టుల ప్రకారము మీరు అవగాహన చేసుకొని ఆ రాష్ట్రాలకు మాత్రమే మీరు అప్లై చేయొచ్చు. ఆ రాష్ట్రాల యొక్క మెరిట్ లిస్టులు మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే మీ కట్ ఆఫ్కు తగినట్లుగా ఉందో ఆ రాష్ట్రంలో మాత్రమే మీరు అప్లై చేయడానికి వీలవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు అప్లై చేసే ముందు 2 విషయాలు అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? మొదటిది, మనము ఈసారి నోటిఫికేషన్లో మనకు జాబ్ వస్తే కంపల్సరీగా 2 సంవత్సరాలు అనేది అక్కడ పనిచేయాలి. 2 సంవత్సరాలు చేసిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతకంటే ముందుగా మీరు ఇంకా ఈ నోటిఫికేషన్ రాకముందే ఈ సర్టిఫికేట్స్ అనేటివి మీరు మీ దగ్గర ఉండేటట్టు చూసుకోవాలండి. అవి ఏంటంటే ఒరిజినల్ మార్క్స్ మెమో, 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమో. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఓబీసీ వారికైతే అంటే బీసీ వారికైతే ఓబీసీ సర్టిఫికేట్ అని ఉంటుందండి. అది ప్రత్యేకంగా ఉంటుంది. మనకు బీసీ సర్టిఫికేట్ లాగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ విధంగా తీసుకోకూడదు అనమాట. ఇది సెంట్రల్ సర్టిఫికేట్ ఓబీసీ కింద మనం తీసుకోవాలండి. దానికి ఒక ప్రాసెస్ కాబట్టి ముందుగానే అప్లై చేసి పెట్టుకోండి. ఇది మీకు ఎప్పుడైనా ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా అప్పుడు మనకి ఏమీ ఇబ్బంది ఉండదు. మనకు అప్పుడు కూడా జారీ చేయబడుతుంది. ఓకేనా? ఇప్పుడే అప్లై చేసుకొని మీరు సర్టిఫికేట్ అనేది తెచ్చి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వారు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఏం లేదండి, ఎస్ఎస్సి మెమోనే మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా తీసుకుంటారు. దానికి సపరేట్గా మీరు ఏం తేవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు నోటిఫికేషన్ విడుదలైనాక
ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోండి. అంటే మీరు మెరిట్ లిస్ట్‌లో సెలెక్ట్ అయినాక అదేం పెద్ద ప్రాసెస్ కాదు. మెడికల్ ఫార్మ్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న పిహెచ్‌సి సెంటర్‌కెళ్ళి మెడికల్ సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇవన్నీ కూడా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసి పెట్టుకోండాలి. ఇంకా నెక్స్ట్ ప్రధానమైనది ఏందంటే ఆధార్ కార్డ్‌లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఇప్పుడే చేసి పెట్టుకోండి. అప్పుడు హైరాణ పడొద్దు, కంగారు పడొద్దు. ఆధార్ కార్డ్‌లో కొన్ని దగ్గర తప్పులున్నా కూడా తీసుకుంటున్నారు. కొన్ని దగ్గర రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆధార్ కార్డ్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి ఇప్పుడే మీరు కరెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్‌లో కూడా కరెక్షన్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా అన్నీ మీరు రెడీ చేసుకొని ఉండండి. నెక్స్ట్ కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారని అంటున్నారు. కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమే లేదు. ఏ స్టేట్‌కైనా కూడా మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకొని పోవాల్సిన నీడ్ అయితే లేదు. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకేనా? దయచేసి నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.